మహేష్ బాబు ది మోస్ట్ ప్రెస్టీజియస్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళితో మూవీ తీస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఈ గ్లోబల్ మూవీకి సంబంధించి అందరం పిచ్చి పిచ్చిగా వెయిట్ చేస్తున్నాం. బాహుబలి తర్వాత, ట్రిపుల్ ఆర్ తర్వాత ఇండియన్ సినిమా పనోరమాని వరల్డ్ వైడ్ చూపించబోతున్నారు రాజమౌళి, మనందరూ తెలుసు. అయితే దీని తర్వాత ఆయన తీయబోయే సినిమా ఇది. ఆయన మహాభారతం తీస్తారా లేదా ఏంటి, లేదా ట్రిపుల్ ఆర్ సీక్వెల్ తీస్తారా, బాహుబలి 3 తీస్తారా అని రకరకాల క్వశ్చన్స్ ఉన్నాయి. ఆయన ఇప్పటికీ దీని మీద క్లారిటీ ఇచ్చారు. ట్రిపుల్ ఆర్ 2 తీస్తాను కానీ నా దర్శకత్వ పర్యవేక్షణ ఉంటుంది తప్ప నేను దానికి డైరెక్టర్ని కాదు అని ఆల్రెడీ దానికి సంబంధించిన క్లారిటీ ఇచ్చేశారు. సో అలాగే మహేష్ బాబు సినిమా కూడా లెంత్ పెంచారు. మామూలుగా అయితే అది ఫస్ట్ ఒక 2 పార్ట్లకు సంబంధించిన ఫస్ట్ అనుకున్నారు, కానీ లెంత్ పెంచి దాన్ని ఒక పార్ట్గా తీసేస్తున్నారు. సెకండ్ పార్ట్ 2 పార్ట్స్ అనుకున్న సినిమాని ఇప్పుడు మహేష్ బాబు రాజమౌళి మూవీ ఒక పార్ట్గానే తీసేస్తున్నారు లెంత్ పెంచి. ఒకే సినిమా కింద ఎక్కువ డ్యూరేషన్లో సినిమా రాబోతుంది అది. సో ఒక 3.5 గంటల డ్యూరేషన్ ఉండబోతుంది మహేష్ బాబు రాజమౌళి మూవీ. సో అది ఓకే. ఇక ఆ సినిమా తర్వాత కన్ఫామ్గా రాజమౌళి మహాభారతం మీద కాన్సన్ట్రేషన్ చేయబోతున్నారు. దానికి సంబంధించి ఇప్పుడే ఎందుకు దానికి సంబంధించి అప్డేట్ ఇచ్చినట్టుగా ఆయన చేశారు అంటే, రీసెంట్ టైమ్స్లో బాలీవుడ్ నుంచి ఒక న్యూస్ వచ్చింది. అదేంటంటే ఆమీర్ ఖాన్ మహాభారతం తీయబోతున్నారని, అట్లాగే 4 భాగాలుగా దాన్ని తీయబోతున్నారని, 4-5 భాగాలు తీసే ప్లాన్లో ఉన్నారు ఆమీర్ ఖాన్ అని గట్టిగా న్యూస్ వచ్చింది ఆ మధ్య. ఎట్లా అంటే వాళ్ళ ప్లాన్ మల్టిపుల్ డైరెక్టర్స్ని పెట్టి ఒక మల్టిపుల్ సినిమాలని ఒకేసారి షూట్ చేయించే ప్లాన్లో ఆయన ఉన్నట్టుగా తెలిసింది. అంటే యాజ్ ఫాస్ట్ యాజ్ పాసిబుల్ రిలీజ్ చేయడానికి. ఇప్పుడు ఏదో ఒక సంవత్సరం ఒక పార్ట్ రిలీజ్ చేసి ఒక 3 ఏళ్ళు ఇంకో పార్ట్ కాకుండా వాళ్ళ ప్లాన్ ఏమున్నారంటే మొత్తం ఒక 5 డైరెక్టర్స్ని పెట్టుకుంటారు, ప్యారలల్గా షూటింగ్ జరుగుతూ ఉంటుంది, సంవత్సరానికి ఒక పార్ట్ చొప్పున రిలీజ్ చేసుకుంటూ వచ్చేలాగా వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు యాక్చువల్గా. సో వాళ్ళు కాస్త భారీ స్థాయిలోనే ప్లానింగ్ అది పెట్టుకుంటారు, గట్టిగానే రిలీజ్ చేయాలి ఇండియా వైడ్ అని వాళ్ళు కూడా ప్లాన్ చేస్తున్నారు. సో ఆ అనౌన్స్మెంట్ రీసెంట్ టైమ్స్లో వచ్చింది కాబట్టి మేబీ రాజమౌళి సైడ్ నుంచి ఈ అప్డేట్ మనకు వచ్చి ఉండొచ్చు అని అనిపిస్తుంది. సో రాజమౌళి యొక్క డ్రీమ్ ప్రాజెక్ట్ మహాభారతం. ఆయన తప్ప ఇంకెవరు అంత పర్ఫెక్ట్గా తీయలేరని కూడా మనకు తెలుసు. తీయగలితే ఇంకా నాగేశ్వరం తీయొచ్చేమో, అది కూడా విత్ కొలాబరేషన్ ఆఫ్ రాజమౌళి అయి ఉండొచ్చు. ప్యూర్లీ రాజమౌళి మాత్రమే తీసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఆయనకే ఆ వర్త్ స్టామినా ఉంది. బాలీవుడ్లో ఏమవుద్దంటే చెడగొడతారనే ఒక ఫీలింగ్ ఉంది మనకి, ఆ ఎసెన్స్ పోద్దేమో అనే ఒక భయం ఉంది. సో ఆ కైండ్ ఆఫ్ నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుందనే ఫీలింగ్ మనందరికీ ఉంటుంది వాళ్ళు ముందుగా రిలీజ్ చేస్తే. సో మనకు వేరే ఆప్షన్ లేదు, ఎందుకంటే వాళ్ళు ఎప్పటి నుంచి నడుస్తున్న డిస్కషన్ ఇప్పుడు త్వరలో అది స్టార్ట్ అయ్యే పరిస్థితి కనిపిస్తుంది. సో రాజమౌళి నెక్స్ట్ మహేష్ బాబు సినిమా తర్వాత మహాభారతం తీయబోతున్నారు. అది షూర్ షాట్, నో డౌట్ అనమాట, అది కన్ఫర్మ్. అయితే దానికి చాలా హ్యూజ్ వర్క్, హెవీ గ్రౌండ్ వర్క్ ఉంటుంది. రాజమౌళి చెప్తున్న ఇంకో పాయింట్ ఏంటంటే, ఆయన ఒకప్పుడు చెప్పారు యాక్చువల్గా ఈ పాయింట్, అది ఏంటంటే నేను పెద్ద పెద్ద స్టార్స్తో చెయ్యను ఈ మహాభారత సినిమా చేస్తే, ఎందుకంటే ఇప్పుడు ఒక 4 భాగాలుగా ఈ సినిమాని తీస్తున్నాం అనుకుంటే అరౌండ్ ఒక 6 to 7 సంవత్సరాల పాటు టైం కేటాయించాల్సి ఉంటుంది మొత్తం ఆ టైం అంతా కూడా. సో 6-7 సంవత్సరాల పాటు ఒక యాక్టర్ ఆర్ ఒక స్టార్ ఒకే ప్రాజెక్ట్ మీద టైం కేటాయించాలంటే చాలా కష్టం కదా. సో డెఫినెట్గా నేను మహాభారత తీసినప్పుడు పెద్ద పెద్ద స్టార్స్ని తీసుకోను, చిన్న చిన్న యాక్టర్స్ని తీసుకుని వాళ్ళని స్టార్స్గా చేసుకుంటే బెటర్ కదా, ఇలాంటి సినిమాలతో ఎంత టైం కావాల్సి ఉంటుంది కదా అని ఆయన అప్పట్లో మెన్షన్ చేశారు. బట్ నాని ఉంటారని చెప్పారు. రాజమౌళి మహాభారతం తీసే టైంకి డెఫినెట్లీ నాని ఇంకా పెద్ద స్టార్ అయ్యే పరిస్థితి ఉంటుంది, ఇంకా పెద్ద పొజిషన్కి వెళ్తారు, అది క్లారిటీ ఉంది. బట్ ఏంటంటే ఇవన్నీ కూడా అనుకుంటూ ఉండొచ్చు, రాజమౌళి ఇట్లా యంగ్ స్టార్స్ని, న్యూ జనరేషన్ యాక్టర్స్ని, కొత్త యాక్టర్స్ని తీసుకుని అలా వెళ్దాం అని అనుకుంటూ ఉండొచ్చు. కానీ ఎండ్ ఆఫ్ ద డే బిజినెస్ ఆస్పెక్ట్లోకి వచ్చేసరికి ప్రొడ్యూసర్స్ ఖచ్చితంగా పెద్ద పెద్ద స్టార్సే అవసరం అవుతారని గ్యారంటీ చెప్తారు. డెఫినెట్లీ ఉంటారు, ప్రభాస్ ఉంటారు, అల్లు అర్జున్, ఎన్టీఆర్, రామ్ చరణ్, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ ఉండే ఛాన్స్ ఉంది. ఇట్లా నాని ఉంటారు, చిరంజీవి ఉండొచ్చు, బాలకృష్ణ ఉండొచ్చు, వెంకటేష్ ఉండొచ్చు, ఇట్లా మ్యాక్సిమం అందరూ ఉండే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే మహాభారతం క్యారెక్టర్లకు అసలు కొదం అనేది లేదు, 100 క్యారెక్టర్ ఉంటాయి దాంట్లో. సో మెయిన్ క్యారెక్టర్స్ ఈజీగా 20 ఉంటాయి. సో అన్నిట్లో కూడా ఆబ్వియస్లీ చాలా అంటే చాలా హ్యూజ్ లెవెల్లో ఉంటాయి కాబట్టి పెద్ద యాక్టర్స్ని తీసుకుంటారు. ఇంకా అన్ని క్యారెక్టర్స్ని గట్టిగా టచ్ చేస్తారని కూడా అనుకోవట్లేదు మనం. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు రకరకాల క్యారెక్టర్స్ ఉంటాయి, అశ్వత్థామ దగ్గర నుంచి అనేక క్యారెక్టర్లు, భీష్ముడు, దుర్యోధనుడు, పాండవులు, కుంతీదేవి కావచ్చు, ధర్మరాజు కావచ్చు, ఇట్లా రకరకాల క్యారెక్టర్స్ అన్నీ ఉంటాయి, పాండరాజు, సో కౌరవులు, ఇట్లా చాలామంది ఉంటారు. సో మెయిన్ యాక్టర్స్నే చాలామంది ఉంటారు, భీష్ముడు కావచ్చు, శకుని కావచ్చు, చాలా క్యారెక్టర్స్ ఉంటాయి మహాభారతం. సో ఇన్ని పాత్రలకు డెఫినెట్ పెద్ద యాక్టర్స్ ఉంటేనే ఆ థియేట్రికల్ పుల్ ఉంటుంది అనేది మనం గెస్ చేయొచ్చు. రాజమౌళి తీస్తున్నారంటే మహాభారతం చూడడానికి వస్తారు, కానీ పెద్ద యాక్టర్స్ ఉంటేనే ఆ థియేట్రికల్ పుల్ ఉంటుందని మనకి క్లియర్గా అనిపిస్తుంది. సో రీసెంట్గా ఆయన తన ప్రెస్ మీట్లో ఇండైరెక్ట్గా దీని గురించి ఆయన చెప్పడం అనేది చాలా హ్యాపీ అనిపించింది.